హలో గైస్, నమస్తే అందరికి. నేను మీ శాండీ. మీరు చూస్తున్నారు శాండీతో ఏకే ముచ్చట్లు. మనమైతే ఈరోజు కోవెంట్రీలోని ఈశ్వరం టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఈరోజు శివరాత్రి కాబట్టి శివరాత్రి స్పెషల్గా ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ పూజారులు వచ్చేసి మనకి తమిళ వాళ్ళు, ఇంతకుముందు తెలుగు అతను ఉండేవారు, బట్ ఇప్పుడు తమిళ వాళ్ళు ఉన్నారు. బట్ పూజలు అయితే చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఒకసారి అయితే చూద్దాం. మనకి తెలిసిందే, ప్రతి గుడిలో మనకి వినాయకుడు కంపల్సరీగా ఉంటారు. సో వీటితో పాటు ఇక్కడ మనకైతే శివలింగం ఉంది. ఇదే మనకి శివలింగం. డైలీ పూజలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో శివయ్య అన్నాక నంది లేకపోతే ఎలాగా, నంది కూడా ఉన్నారు ఇక్కడ. సో ఈ రోజు మనకి శివరాత్రి స్పెషల్ గా ఇక్కడైతే శంఖాలతో ఇలా అరేంజ్మెంట్స్ చేశారు. మన సైడ్ అయితే ఇలా జరగదు, బట్ ఇక్కడైతే కొత్తగా ఉంది. చూడాలి పూజ అనేది ఎలా జరుగుతుందో. సో మనకైతే కలశం పెట్టారు. కలశం లేకుండా పూజలు ఎలా జరుగుతాయి, కలశంతో మనకైతే ఇక్కడ పూజలు స్టార్ట్ చేశారు. ఇక్కడ శంఖాలు చూస్తుంటే మొత్తం నాకైతే చాలా వెరైటీగా ఉంది. సో చూద్దాం పూజ ఎలా ఉంటుంది ఏంటనేది కవర్ చేసి అయితే మీకు చూపిస్తా. ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా మంచిగా అలంకారం చేశారు. ఇక్కడ మనకి శివలింగం ఉంది. ఈ శివలింగానికి రోజు పూజలు చేస్తూ ఉంటారు. పాలాభిషేకం, నెయ్యాభిషేకం, విభూదాభిషేకం, ఈ అభిషేకాలన్నీ చేస్తారు. గురుజీ, హౌ మెనీ లింగాస్ ఆర్ దీస్? ఇవి 108 లింగాలతో ఉన్న శివలింగం. ఇక్కడైతే పూజలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకా మనకి ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ విగ్రహాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. గుడి అయితే చాలా బాగుంటది. కోవెంట్రీలో ఎవరైనా ఉంటే మాత్రం వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. లార్డ్ అయ్యప్ప విగ్రహం ఉంది. నెక్స్ట్ అయితే మనకి పూజ స్టార్ట్ అవబోతుంది. కాసేపట్లో పూజ నేను షూట్ చేస్తాను. యు ఆర్ డూయింగ్ అలంకారం నౌ. So after that అభిషేకం. ఓకే. సో ఇదే మనకి శివలింగం. దీనికైతే ఇప్పుడు అభిషేకం చేయబోతున్నారు. సో అందుకే అన్ని తీసేస్తున్నారు. తీసేసి ఇప్పుడైతే అభిషేకం చేస్తారు. మీరు కూడా చూసేయండి. ఇట్ ఈస్ ఆఫ్ బ్రాంజ్, పంచలోకం. ఇదైతే మనకి పంచలోక శివలింగం. దీనికి రోజు పూజలు చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ అన్ని పెట్టి మంచిగా అలంకారం అయితే చేస్తారు ఇక్కడ మనకి. సో ఇది ఫైనల్ గా ఓవరాల్ గా శివలింగం అయితే. లక్ష్మీపదే అంగ్రికం స్మరామి மானசீகேன கங்கணதிம் பிரார்த்திய பூஜை அன்னதானம் முதலியவற்றின் பலன் பூரணமாக கிடைக்கணும் என்று சொல்லி பிரார்த்தனை செய்து 5 தரம் குட்டி கும்பிட்டு கொள்ளுங்க. ஓம் கங்கணேஷாய நமஹ. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. திதி சிவஸ்ஸராவாரோ நக்ஷத்ரம் சிவியேவஜ யோகச்சகரணம் சைவ சர்வம் சிவமயம் ஜகத். சிவசிவஹ சிவசம்போராஜ்ஞா பிரவர்த்தமானஸ்யாத்ய பிரம்மணः द्वितीय प्रार्थे श्वेतवराकल्पे वैवस्वतमन्मन्त्रे अष्टाविगं सततमे कलियुगे प्रथमे पादे जम्बूद्वीपे ऐरोप्याखण्डे पश्चिमे सकाप्ते अस्मिन् वर्तमाने व्यपकारिके प्रभाति 6 संवत्सराणां मध्ये शुभकृतवर्षनाम संवत्सरे उत्तरायणे मघमासे कृष्णपक्षेद्यायां त्रयोदश्यायां सुपतितो अस्य वासरः शुक्रवासरयुक्तायां शुभयोग शुभकरण शुभमुहूर्त एवं गुण सकल विशेषेण विशिष्टायाम् अस्यां वर्तमानायाम् इष्टकाम्यात् सिद्ध्यर्थम् अस्य उभयगोत्रेणां काश्यपगोत्रोद्भवस्य पुनर्वसु नक्षत्रे मिथुन जातो जातस्य नवीन चंद्र नामधेयस्य तस्य धर्मपत्न्यां कृतिका नक्षत्रे ऋषभ जातो जातस्य सीतालक्ष्मी नाम्न्याः तस्य दंपत्योः अन्योन्यसखायेन इष्टकाम्यातस्य आकाश नामधेयस्य तस्य सौकुटुम्बानां भारद्वाजगोत्रोद्भवस्य आश्लेषा नक्षत्रे कर्कटक जातो जातस्य शिवानंद नामधेयस्य मृगशीर्षा नक्षत्रे ऋषभ जातो जातस्य अक्षरा नाम्न्याः तेषां सौकुटुम्बानां क्षेमस्थैर्य वीर्य विजय आयुरारोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थं तस्मिन् चिन्तित प्रार्थना प्रकारेण श्री बृहन्नायकम्बिका समेत बृहदीश्वर स्वामी नित्य अनुग्रह परिपूर्ण कृपाकटाक्ष सिद्ध्यर्थं शरीरे वर्धमान वर्धिष्यमान रोगदोष कालदोष जन्मदोष तृष्ट्यादि सर्वदोष निवृत्त्यर्थं आदित्यादि नवानां ग्रहाणाम् अनुकूल्य फलसिद्ध्यर्थं धान्यादि अष्टलक्ष्मी कृपाकटाक्ष सिद्ध्यर्थं उद्योगादि अष्ट ऐश्वर्य प्रसासित्यर्थं धन वाहन लक्ष्मी कटाक्ष सिद्ध्यर्थं तस्मिन् चिन्तित प्रार्थना प्रकारेण श्री बृहन्नायकम्बिका समेत बृहदीश्वर स्वामी नित्य अनुग्रह परिपूर्ण कृपाकटाक्ष सिद्ध्यर्थं दीर्घ सुमंगलीनां दीर्घ सुमंगल प्रसासित्यर्थं तस्मिन् चिन्तित प्रार्थना प्रकारेण षष्ठप्तपूर्त्यादि सदाभिषेक पर्यन्तं श्री बृहन्नायकम्बिका समेत बृहदीश्वर स्वामी नित्य अनुग्रह परिपूर्ण कृपाकटाक्ष सिद्ध्यर्थं अस्मिन् दिने अनुष्ठीयमान महाशिवरात्रि व्रत पूर्वकंज प्रदोष व्रत अष्टोत्तर शतसंग पूजा कर्मांगम आचार्य मुखेन संकल्प विधानेन अहम अद्य करिष्ये. तदंगम अविघ्न समाप्त्यत्तमादो विघ्नेश्वर पूजां दीप पूजां कलश पूजा सुदेवत्यं जिह्वायान्ति सरस्वतीं
ఆనందం వలయం ప్రోక్తం నారాజం సహస్రనాయకం ఇది ఘంటానాదం త్రిసందాట్య దేవతాః ఆగతాగ సంజింద్య కలసం గంధ పుష్ప అక్షతలంకృత్య గంగే చ జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు బోధిత దేవతాః సర్వద్రవ్యాణి ఆత్మానం చ యజమానం చ ప్రోక్ష్య గణపతి బింబమశ్రేణ సంప్రోక్ష్య ఓం గణపత్యాసనాయ నమః గణపతి మూర్తియే నమః బ్రహ్మణస్పతకాన శృణ్వన్ ऊतिभिस्सीदसादनमस्माद् महागणपतिं ध्यायामि आवाहयामि आवाहितोपव स्थापितोपव सन्निहितोपव सनिर्तोपव अवकुण्डितोपव अंकुशमोदकमुद्रां प्रदर्शयामि ओम श्री महागणपतये नमो नमः नालिकेरं परसोद्य गन्ध पुष्प अक्षतलङ्कृत्य नलनिवारणार्थं प्रार्थयित्वा विघ्नराजगणेशान शिवपुत्र विनायक नालिकेरं प्रदाट्येकं विघ्नानामपकारिणे त्र्यंबकं जुजामके सुगन्धिं पुष्टिवर्धनम् उर्वार्गमिव वन्दनात् मृत्योमुक्षीय मामृतात् इति प्रार्थ्य पंचगव्ये ओम ईशानाय नमः तत्पुरुषाय नमः अघोराय नमः वामदेवाय नमः सत्योजाताय नमः ओम पंचब्रह्म शिवाय नमः चुषुगुडुंगो इंद्रनिप पंचमुखगस्तद अहेडमानो अवनेत्रं शमान आयु प्रमोषीः अस्मिन्नं वरुणं ध्यायामि आवाहयामि आवाहितोपव स्थापितोपव सन्निहितोपव सनिर्दोपव अवकुण्डितोपव प्रसीद प्रसीद ओम श्री महागणपतये नमः ओम पंचगव्य शिवाय नमः ओम वर्णकुंभदेवताय नमः नालिकेर गण्डध्वज एतत् सर्वं महानिवेद्यं नैवेदयामि भूगीबल समायुक्तं नागवल्लीतलर्जुतं कट्पूर्ण चूर्ण संयुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् धूपानन्तरं दीपं सार्कं दुर्वर्तितं युक्तं वह्निना ज्योतिषं मया दीपं गृहाण देवे समङ्गलोक्यतिमिरावहम् गौरी विमाय सलिनानि दक्षते कपति तिपति च चतुष्पदी अष्टापदी नवपदी प्रहुब्रीहि सहस्राक्षरात् परमे व्योमन् ओम श्री महागणपतये नमो नमः सकलाराधनीस्वस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिः अस्तु गोब्राह्मणेभ्यः शुभं भवतु ऐशान्यां भगवतः सन्तु पुण्याकालोपाच्यत यत्पुण्य नक्षत्रं तत्पकुर्विदो भविष्यम् यदा वै सूर्य उदयते अद नक्षत्रं नेति स्वस्ति नो बृहस्पतिर्ददात् ओग स्वस्ति हृदयास्पकव्य नमसो सत्या मित्रं देवमित्रते अन्नो अस्तु अनुराधान् कविषा वर्धयन्तः चतञ्जीवेम सरस्वीराः हृदिं भवन्तो प्रवन्तो कर्म हृद्यता हृदय समर्थिः अस्तु पुण्याहं समर्थिः अस्तु शिवं कर्मा अस्तु असो भगवान् महादेवाय प्रियदां भगवान् महादेवः दधिक्रामन्नो आकार्षं जुष्टोरसस्य भाजिनः सुरभिनो मुखाकर्द प्रणायकं श्रीदार्शते मयोपवस्थान उत्वेदादन महिरणाय चक्षुषे योवस्यवतमोरसक्कस्य पाकेन गणः उचरीरिव मादरः ओम भूर्भुवः स्वः तच्चं जोरावृणीमहे देवीर्स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगाद्भेषजं सन्नो अस्तु धिपदे चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः मित्रवरुण देवताभ्यो नमः येषां पुरुषाणां येषां पशूनां मा भेर्मा सोमो येषां किञ्चनाम నెక్స్ట్ పాలాభిషేకం ఉంది. సో ఇప్పుడైతే మనకి పాలాభిషేకం జరగబోతోంది. ఇప్పుడు శివలింగానికి అయితే పెరుగు అభిషేకం చేశారు. సో శివలింగానికి ఇప్పుడు విభూదాభిషేకం చేస్తున్నారు. విభూదాభిషేకం అయిపోయిన తర్వాత విభూతిని అయితే తీసేస్తున్నారు. అదే మనకి ఇంకా
బొట్టు పెట్టుకోవడానికి ఇస్తారు. నాకు తెలిసి మన వైపు అభిషేకం అంతా అయిపోయిన తర్వాత నీటితో శుభ్రం చేస్తారు. ఎక్కడైతే ప్రతి అభిషేకానికి అయిన తర్వాత శుభ్రం చేస్తున్నారు. పూర్ణావతిగే ఉత్తమాం భోతి సర్వం వై పూర్ణావతికి అస్యామేవ ప్రతిష్ఠతి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావతిష్యసి. ఓం శ్రీ బృహన్నాయకంబికా సమేత బృహదీశ్వర స్వామిన్ పూర్ణాయ వౌషట్ పూర్ణాయ వౌషట్ ఓం శివ స్వాహ ఓం భూర్భువ శివ స్వాహ. త్ర్యంబకం విజామకే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వందనాత్ పుత్రం సూర్యమాముదాత్ మృగక్షామక్ష ద్రవృత్. సో మనకైతే కలశంలో ఉన్న నీళ్ళతో శివలింగానికి అయితే అభిషేకం చేశారు. ఇప్పుడు ఇలా అందరూ వరుసగా వచ్చి కలశాలు పూజారి గారికి ఇస్తే పూజారి గారు అయితే మన శివలింగానికి అభిషేకం చేస్తున్నారు. సో శంఖాల్లో మనకైతే పాలు ఉన్నాయి. ఆ పాలని శివలింగం అభిషేకం చేస్తున్నారు. ప్రతి ప్లేట్ లో మనకైతే 11 శంఖాలు ఉన్నాయి. 11 శంఖాల్లో పాలు వేసి ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు శివుడికి. ఇలాంటివి మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చేసుంటే కింద కామెంట్ చేయొచ్చు కదా. ఇది వచ్చేసి మనకి రోజు వాటర్ తో ఆఖరిగా అభిషేకం చేశారు. సో ఇంతవరకు మనం చూసిన శంఖాలన్నీ అభిషేకం అయిన తర్వాత ఈ టబ్ లో అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడైతే మనకి శివలింగాన్ని తుడిచేస్తున్నారు. తుడిచిన తర్వాత మనకైతే అలంకారం చేస్తారు. సో ఈరోజు కొత్త బట్టలు. సో ఇదే మనకి ఇప్పుడు శివుడికి అలంకారం చేస్తారు, అదే శివలింగానికి. అలంకారం చూసేయండి శివలింగానికి ఎలా చేస్తున్నారో. స్టార్టింగ్ లో మీకు చూపించా కదా అలంకారం చేసి ఉన్న శివుడిని. ఆ తర్వాత అలంకారం తీసి అభిషేకాలన్నీ ఇంటే చేస్తారు ప్రతిరోజు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అలంకారం జరుగుతుంది. అలంకారం ఎంత బాగా చేస్తున్నారో చూసుకోండి. సో ఇవన్నీ వచ్చేసి శివయ్య అలంకారానికి సంబంధించిన ఆభరణాలు, దండలు, బట్టలు, మారేడు పత్రి ఆకుల్లా ఉన్నాయి. వాటితో శివయ్యకి అలంకారం చేశారు. ఎందుకంటే మారేడు పత్రి అంటే శివయ్యకి ఇష్టం కదా. రుద్రాక్షలు అంటే శివయ్యకి ఇష్టం. రుద్రాక్ష మాలలు అయితే వేస్తున్నారు ఇక్కడ. అవి ఏకముఖ పంచముఖ మనకు తెలియదు, బట్ అలంకరణ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు ఒకసారి నేను శివుడిని చూశాను కానీ అలంకరణ చూడలేదు. అలంకరణ చూడటం అయితే ఇదే లైవ్ లో ఫస్ట్ టైం. శివలింగానికి నామాలుగా ఇవి పెట్టారు. ముత్యాల్లా మెరిసిపోతున్నాయి కదా. ఇలా దేవుడి అలంకరణ పద్ధతిగా జరగాలంటే చాలా పేషెన్స్, భక్తి కావాలి కదా. ఇంతవరకు శివలింగానికి అలంకరణ జరిగింది. ఇప్పుడైతే నందికి అలంకరణ చేస్తున్నారు. గ్రేప్స్ దండ అన్నమాట.
అలంకరణ అయిపోయిన తర్వాత మనకైతే పరదా వేసేసారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సర్వలక్షణ సంపన్న వల్లభాంగరోజ్వలాం చిత్రవస్త్రాం దివ్యాం సర్వాభరణభూషితాం. ఓం శ్రీ వరసిద్ధివినాయక స్వామిని నమో నమః. ఓం నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. నమో నమః. సర్వస్య సిద్ధై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి జయతి. ఓం నమః శివాయ మహాయ దివ్యం మేకేవయామి మంత్రవాకారకాయ దేవదేశం హిందవః మాభి సంతోషమాయ రుద్రాం అభే బుద్ధియంతం మే గోభాయ యమస్య యత్రై విదామిరో విగస్యామాం యతురంసే సావిశ్రీ నమః. यो वैद्यां ब्रह्मणो वेद अमृतेन पुराणपुरीं कर्मणे ब्रह्मय ब्रह्माय आयुर्कीर्तिं वदां तद्. नक्षत्रं देवमिन्द्रियं वितमासां विचक्षणम् अविराजं विशोदन यस्य पाण्डिरस्मयो यस्य केतवः यस्येमा विश्वाभुवनानि सर्वा स जुक्तिजा विरविसंवसानः अग्निर्नो देवस्तुतिं శోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం ప్రణమామి సదా శివలింగం. ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం వామనకల్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. హరి ఓం. புனிதவாய் மனந்தழுக சீதபடவயற்புகலீர் திருஞான சம்பந்தன் பாதமலர்த்தனை கொண்டு திருத்தொண்டு பரவுவான் சம்பரம். நம பார்வதி போற்றி. இன்பமே சூழ்க स्वस्ति प्रियाकरण्यमेन माध्येन मयिमैत्रागा भौब्राह्मणेभ्यो सोममुदितं लोका समस्तास्मिनो भवन्तु काले भगवद्कन्या पृथिवी सस्यसारिणी तेजोमनं सोमरहितां ब्राह्मणे कन्वानं नामधेयस्य तस्य सौकुटुम्बानां सेमस्तविद्यपीठविद्यायिलानोद्यैश्वर्याणां व्यक्तित्वं श्री बृहन्नाय गम्भिकायै नमो नमः. ओम श्री बृहन्नाय गम्भिकायै नमो नमः. नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः. नमः प्रकृत्यै भद्रायै नियतां प्रणदास्मदां धियन्ति मङ्गलाकाली भद्रकालिकपालिनी दुर्गा क्षमाला शिवारात्रि स्वाहा सुधा नमोस्तुते. जयस्कन्दे विजामुण्डी जय भूतोनारिणी जयश्रावकरी देवी कालरात्रि नमोस्तुते. సో ఆయన చదువుతున్న మంత్రాలు ఒకటి అయితే మనకి ఇది కాచాయని మాట. ओम श्री हरिहरसुत स्वामिने नमो नमः. ओम ज्ञानशास्त्राय नमः. ओम धर्मशास्त्राय नमः. ओम आगमशास्त्राय नमः. ओम वेदशास्त्राय नमः. ओम सिंहारूढ़ाय नमः. ओम गजारूढ़ाय नमः. ओम मद गज वाहनाय नमः. ओम श्री हरिहरसुत स्वामिने नमो नमः. ओम स्वामिये శరణమయ్యప్ప शरणघोष प्रियने శరణమయ్యప్ప पदिनेट्टांबडी वासने శరణమయ్యప్ప
सप्तिबाणे विममेरजापुंसे योस्तवाय दुद्धरकस्ततस्तं विचक्रमाण त्रेतो रुकायः तदस्याप्योक्वादो यस्य परो युप्रदेवय भोमदन्ते रुद्रमस्य सखिमन्धृत्वा विष्णोपदे परमे मद्वत्सः मृतत्कृष्णस्तव देवी व्याय मृगोण भीमत्पुजरोगिरिष्टाः यस्य कृषिविक्रमणेषु अधिक्ष्यन्ति भुवनानि सर्वाः परो मातृया धनभावृदाननदे महित्वमन्वश्रुवन्ति वेदे विघ्नरजसी पृथिव्या विष्णो देवत्वं परमस्य विचक्रमे नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम श्री महाविष्णु स्वरूपिणी नमो नमः। सर्वत्र गोविंद नाम संकीर्तनम गोविंद गोविंद। ओम श्री दक्षिणामूर्तिवर ब्रह्मणे नमो नमः। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानानन्दशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओम श्री दक्षिणामूर्तिपरब्रह्मणे नमो नमः। सर्वस्य सिद्ध्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयते। ओम विश्वेश्वराय नरकार्णवदारणाय ज्ञानप्रकाशकरुणामृतसागराय कर्पूरकुन्दधवळेन्दुजडाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। ओम श्री बृहन्नाय अंबिका समेत ब्रगदीश्वर स्वामिने नमो नमः। कावाई कनकत्तिरळे पोट्टि कैलै मलयाने पोट्टि पोट्टि। సరే అయితే మనకి నవగ్రహాల పూజ కూడా చేస్తున్నారు. देवताभ्यो नमो नमः। अग्निं दूतं प्रणीमते होतारं विश्ववेदसं असेयज्ञस्तसुत्रदं ईशानीशानां वसुपतिः पशूनां दिवदां निष्ठे दोयं यजमानस्य सन्धो अब्रह्मो सोम ब्रवेद् गन्धर्विश्वानि वेसज अग्निञ्च विश्वदं ओम विवस्वते नमः। ओम मार्ताण्डाय नमः। ओम भास्कराय नमः। ओम रवि नमः। ओम लोकप्रकाशाय नमः। ओम चंद्राय नमः। ओम ताराधीशाय नमः। ओम सुधानिधये नमः। ओम मंगलाय नमः। ओम मंगलप्रवे नमः। ओम महावीराय नमः। ओम महासूराय नमः। ओम सुगंधाय नमः। ओम उग्ररूपाय नमः। ओम तेजोनिधे नमः। ओम नवग्रहीताय नमः। ओम सनेतराय नमः। ओम शांताय नमः। ओम सर्वाभीष्टप्रदायिने नमः। ओम केतवे नमः। ओम कामसक्ताय नमः। ओम कामपालाय नमः। ओम कल्याणदायकाय नमः। ओम गुरवे नमः। ओम गुणजलाय नमः। ओम गोप्त्रे नमः। ओम गोपतिप्रियाय नमः। ओम गुणिनां गुरवे नमः। ओम गुरुवदां श्रेष्ठाय नमः। ओम बुद्धाय नमः। ओम विद्याधारिणे नमः। ओम वाग्बुधाय नमः। ओम रजतावाय नमः। ओम भृगसुताय नमः। ओम आदित्यादि नवनायक देवताभ्यो नमो नमः। ओम आदित्याय च सोमाय मंगलाय बुधाय च राघवे केतवे नमः। साङ्गं नक्षत्रराजानां रोगिणीतलभप्रभं कुन्दमाला दुराकारं काव्यां निशाकरं नीलाञ्जनसमाभासं रविपुत्रं जमाकृतं छायामार्ताण्डसम्भूतं तन्नमामि शनेश्वरम्। ओम आदित्यादि नवनाय देवताभ्यो नमो नमः। ओम आदित्यादि नवग्रहदोषो निर्दोषो अस्तु। ओम श्री क्षेत्रपालक कर्णाष्टभैरव स्वामिने नमो नमः। तद्वालजलाधरं श्रीमसूलवासनं लोकत्रयक्षाहरम् स्वागताविदसंवृद्धौ स्वागतप्रतिपत्तये जगदप्यतरो वन्दे पार्वती परमेश्वरं कल्लाप्रणयं பசுந்திரிக்கு எல்லா பிழையும் என் அஞ்சலத்தை சொல்லா பிழையும் இனியா பிழையும் சொல்லா பிழையும் எல்லா பிழையும் பொறுத்தருள்வாய் சச்சிதே கம்பனே சர்வம் சிவார்ப்பணமஸ்து லோகா சமஸ்தா சுகினோ பவந்து। பிரகதீஸ்வர பெருமானின் திருவுருளை துணை கொண்டு இன்றைய தினம் மகாசிவராத்திரி விரதத்தினை முன்னிட்டு வரக்கூடிய எல்லா விதமான நலன்களும் கிடைக்க வேண்டும் என்று சொல்லி எல்லாம் வல்ல பிருகன்னாயகுடனுடைய பிரகதீஸ்வர பெருமானின் திருவுருளை நினைந்து கொண்டு இன்றைய இந்த பிரதோஷ விரதத்திலே பெருமானுக்கு நடைபெற்ற 108 வலம்புரி சங்காபிஷேகம் ருத்ரஹோமம் மற்றும் அலங்காரம் பூஜை அன்னதானம் முதலியவற்றினை உபயமாக ஏற்று சென்றிருக்கக்கூடிய எங்கள் அன்புக்கும் மதிப்புக்கும் உரிய திருவாளர் நவீன் சந்தர் அவர்களுக்கும் அவர் தம் குடும்பத்தாருக்கும்
எல்லாம் வல்ல பிருகநாயகுடனுரை பிருகதீஸ்வர பெருமானது திருவருள் பூரணமாக கிடைக்க வேண்டும் என்று சொல்லியும் அவர்களது பிரார்த்தனைகள் எல்லாம் பெருமானின் திருவிழாலே வெகு சீக்கிரமே நிறைவேற வேண்டும் என்று சொல்லியும் அவரது குமாரன் ஆகாஷ் அவர்களுக்கு அனைத்து நலன்களும் வளங்களும் தொழில் முயற்சி முதலியன எல்லாம் பெருக வேண்டும் என்று வேண்டுகின்ற அதே வேளையிலே அவர்கள் வெகு சீக்கிரமே திருமணமாகி குழந்தை குடும்பத்தோடு இருக்க வேண்டும் என்று சொல்லியும் எல்லாம் வல்ல எம்பெருமானை பிரார்த்தனை செய்து அவர்களுக்கும் நல்வாழ்த்துக்களையும் நல்ல ஆசிகளையும் தெரிவித்துக் கொண்டு 6 மணி முதல் 8 மணி வரை உள்ள காலத்திலே முதலாம் ஜாம பூஜை நடைபெறும். அதனைத் தொடர்ந்து 2ஆம் ஜாமம் 10 to 12, after 1 to 3 third jama, and 4 to 6 is fourth jama. Abhishekam and Alangaram, Puja, everything is doing here. Downstairs hall is a cultural program. 6 o'clock to start the cultural program, going midnight, and at the same time is outside is Annadanam, and anybody is Pradosha Viradam, come and take the flower and Pradakshina. God bless you. గైస్ ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది, చూసారు కదా. సో వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ అయితే నేను షార్ట్స్ లో మీకు చూపిస్తాను. నేను మీ సండి సైనింగ్ ఆఫ్. జై హింద్.